ఇదే చైనా వారి సరికొత్త మోడ్రన్ అబాకస్. ఈ ఇన్స్ట్రుమెంట్లోని ఈ రోస్, యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, లాక్, 10 lakhs, క్రోర్, 10 crores ఇలా ఎన్ని రోస్ అయినా పెంచుతూ పోవచ్చు. ఒక్కొక్క కాలంకి 5 బీట్స్ ఉంటాయి. దీనిలో మొదటి బీట్ వాల్యూను 5గా, మిగిలిన బీట్స్ వాల్యూను 1sగా నిర్ధారించుకున్నారు. ఇవి మొత్తం కలవడం ఇష్టం లేక మధ్యలో ఒక క్రాస్ బార్ను ఏర్పరిచారు. ఈ ఫ్రేమ్లో పై పార్ట్ హెవెన్ అంటే స్వర్గం అని, కింద పార్ట్ ఎర్త్ అంటే భూమి అని పెట్టుకున్నారు. ఈ అబాకస్ ఇన్స్ట్రుమెంట్ను చేతి వేళ్లతోనే ఆపరేట్ చేయవచ్చు. ఎటువంటి కరెంట్ కానీ బ్యాటరీ కానీ దీనికి అవసరం లేదు. పగిలిపోతుందనే భయం లేదు. ఖరీదు చాలా తక్కువ. చెడిపోతుంది, సర్వీస్ చేయాలనే ప్రసక్తే లేదు. ఈ అబాకస్ కొన్ని ప్రాబ్లమ్స్ను మన మోడ్రన్ ఎలక్ట్రానిక్ కంప్యూటర్ కన్నా స్పీడ్గా పనిచేస్తుందనడంలో ఎటువంటి సందేహము లేదు. కాకపోతే రోజు మీరు 1 గంట ప్రాక్టీస్ చేయాలి. ఇలా 1 వీక్ చేస్తే చాలు, మీరు గొప్ప అబాకిస్ట్ అయిపోతారు. ఇప్పుడు ఈ గొప్ప ఇన్స్ట్రుమెంట్ గురించి నేర్చుకుందాం. అందరూ శ్రద్ధగా చూడండి. ముందు చెప్పుకున్నట్లు ఈ ప్రాంతం హెవెన్, ఈ ప్రాంతం ఎర్త్. మీకు నచ్చకపోతే టాప్ పార్ట్, బాటమ్ పార్ట్ అనుకోవచ్చు. కాకపోతే చైనీయులు ముద్దుగా పిలుచుకుంటున్న అబాకస్కు అవమానం జరిగినట్లవుతుంది. ఈ అబాకస్ను మీరు సులభంగా నేర్చుకోవాలంటే కొన్ని టెక్నిక్స్ను తప్పక పాటించాలి. మొదటిది, ఈ అబాకస్ను టేబుల్ పై కానీ నేలపై కానీ ఫ్లాట్గా ఉంచుకోవాలి. రెండవది, మీ ఎడమ చేతితో ఈ ఫ్రేమ్ను కదలకుండా పట్టుకోవాలి. మూడవది, మీ థంబ్ ఫింగర్తో మాత్రమే ఈ ఎర్త్ బీట్స్ను కదపాలి. 4 ఫింగర్తో మాత్రమే హెవెన్ బీట్స్ను కదపాలి. హెవెన్కు సంబంధించిన ప్రాంతంలో ఒక్కో రోకి ఒక్కొక్క బీట్ ఉంటుంది. ఇందులో ఒక్క బీట్ వాల్యూ 5 అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎర్త్కు సంబంధించిన ప్రాంతంలో ఒక్కొక్క రోకు 4 బీట్స్ ఉంటాయి. ఇందులో ఒక బీట్ అంటే 1 అని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో అడిషన్లో సబ్ట్రాక్ట్ చేయాలి, సబ్ట్రాక్షన్లో యాడ్ చేయాలి. ఏంటి, కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఇది చాలా సింపుల్. నేర్చుకునేటప్పుడు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీకు ఈ డివిడీతో పాటు ఇచ్చిన బుల్లి అబాకస్ తీసుకొని రెడీ అయిపోండి. ముందుగా మీ అబాకస్ను ఫ్లాట్గా ఉంచి క్లియర్ చేయండి. అబాకస్ క్లియరింగ్ అంటే హెవెన్లో బీట్స్ అన్నీ పైకి, ఎర్త్లో బీట్స్ అన్నీ క్రిందకి, క్రాస్ బార్కు బీట్స్ టచ్ అవ్వకూడదు. క్రాస్ బార్ వైపుకు జరిపేవే లెక్కలోకి వస్తుంది. మిగిలిన రోస్లో 0 వాల్యూస్ ఉంటుంది. ఈ అబాకస్ను నేర్చుకోవడం చాలా ఈజీ. నేను స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. జాగ్రత్తగా గమనించండి. లెసన్ నంబర్ 1. ముందుగా ఈ లెసన్లో నెంబర్స్ను ఎలా ఫీడ్ చేయాలో నేర్పిస్తాను. సింగిల్ డిజిట్ నంబర్ 6ను ఫీడ్ చేయడానికి ఒక హెవెన్ బీడ్ను, ఒక ఎర్త్ బీడ్ను జరుపుకోవాలి. నంబర్ 4 ఫీడ్ చేయడానికి 4 ఎర్త్ బీడ్స్ను క్రాస్ బార్ వైపుగా ఈ విధంగా జరుపుకోవాలి. డబుల్ డిజిట్ నంబర్ 28ను ఫీడ్ చేయడానికి టెన్స్ లైన్లో 2 ఉంది కాబట్టి 2 ఎర్త్ బీడ్స్ను పైకి, యూనిట్స్ లైన్లో 8 ఉంది కాబట్టి హెవెన్ బీట్ 1, ఎర్త్ బీట్స్ 3 జరుపుకోవాలి. నెక్స్ట్ 76. ముందుగా టెన్స్ లైన్లో 7, ఒక హెవెన్ బీట్, 2 ఎర్త్ బీట్స్ను జరుపుకోవాలి. ఇప్పుడు యూనిట్స్లో 6, ఒక హెవెన్ బీట్, ఒక ఎర్త్ బీట్ను జరుపుకోవాలి. 3 డిజిట్ నంబర్ 342ను ఫీడ్ చేయడానికి హండ్రెడ్స్ ప్లేస్లో 3 ఎర్త్ బీట్స్, టెన్స్ ప్లేస్లో 4 ఎర్త్ బీట్స్, యూనిట్స్ ప్లేస్లో 2 ఎర్త్ బీట్స్, అంతే. ఇప్పుడు ఇంకొక నంబర్ 205, హండ్రెడ్స్ ప్లేస్లో 2 ఎర్త్ బీట్స్. ఇక్కడ 0 ఉంది. ఏం చేయాలి? ఇది సింపుల్. మీకు ఏ నెంబర్లోనైనా 0 ఉంటే దానికి సంబంధించిన లైన్లో ఏమీ జరపకుండా వదిలివేయాలి. తరువాత
యూనిట్స్ ప్లేస్లో 5. సో ఒక్క హెవెన్ బీడ్ను క్రిందకు జరుపుకోవాలి. ఇప్పుడు నేను మీకు కొన్ని నంబర్స్ను ఇస్తాను. మీరు దాన్ని మీ అబాకస్లో ఫీడ్ చేయాలి. మీకు 10 సెకండ్స్ మాత్రమే టైం. ఓకే, రెడీ? నెంబర్ 7, నెంబర్ 12, నెంబర్ 34, నెంబర్ 605, నెంబర్ 312, నెంబర్ 4082, నెంబర్ 6806, గ్రేట్! మీరు ఇలా ట్రై చేస్తూ ఉంటే మంచి అబాకిస్ట్ అయిపోతారు. కానీ అబాకస్ నంబర్స్ ఫీడ్ చేసుకునే మిషన్ కాదు కదా. దీంతో ఎలా క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు అడిషన్ను నేర్చుకుందాం. సింగిల్ డిజిట్ నుండి 5 డిజిట్స్ వరకు చూద్దాం. ఇక్కడ వరకు చూస్తే చాలు. మీరు ఎన్ని లక్షలకైనా కోట్లకైనా ఈజీగా అడిషన్స్ చేసేస్తారు. మొదట సింగిల్ డిజిట్ నంబర్ 7 + 5. అబాకస్ క్లియర్ చేసుకున్న తరువాత ముందుగా 7ను ఫీడ్ చేయండి. ఒక హెవెన్ బీడ్, 2 ఎర్త్ బీడ్స్. ఇప్పుడు 5 యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయడానికి 5 లేదు. ఏం చేయాలి? ఇక్కడ మ్యాజిక్ ఉంది, ఆలోచించండి. నేనే చెప్పనా? ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో 5 లేదు కాబట్టి ప్రక్క లైన్, అదే టెన్స్ లైన్లో ఒక బీడ్ను పైకి జరుపుకోవాలి. టెన్స్ లైన్లో ఒక బీడ్ వర్త్ ఎంత? టెన్స్ లైన్లో ఒక బీడ్ వాల్యూ 10. ఈ 10 వన్స్ ఇప్పుడు యూనిట్స్లో ఉన్నాయి. సో మనం యాడ్ చేయవలసింది 5 మాత్రమే. కానీ ఇక్కడ 10 యాడ్ చేసాం కాబట్టి ఈ 10లో నుండి 5 తీసుకొని బ్యాలెన్స్ 5ను మైనస్ చేయాలి. అంటే ఒక హెవెన్ బీడ్ను పైకి జరిపి మైనస్ చేస్తాం. ఆన్సర్ 1 2 అంటే 12. 2 డిజిట్ నంబర్ 23 + 15. ముందుగా 23ను ఫీడ్ చేయండి. 2 10s 3 1s. ఇప్పుడు 15ను యాడ్ చేయాలి. ముందుగా 1 10, 1 ఎర్త్ బీడ్ టెన్స్లో, తర్వాత 5 1s, ఒక హెవెన్ బీడ్ యూనిట్స్ ప్లేస్లో. అంతే. ఆన్సర్ 3 8 అంటే 38. 3 డిజిట్ నంబర్ 416 + 543. ముందుగా 416ను ఫిట్ చేయండి. 4 100s 1 10 6 1s. ఇప్పుడు ముందుగా 500స్ని హండ్రెడ్స్ ప్లేస్లో ఒక హెవెన్ బీడ్, తర్వాత 4 10s. ఈ టెన్స్ లైన్లో యాడ్ చేయడానికి 4 10s లేవు. ఏం చేయాలి? ఒక హెవెన్ బీడ్ అంటే 5 10s దించుకొని ఇందులో యాడ్ చేయవలసిన 4 10s తీసుకొని బ్యాలెన్స్ 1 10ను అంటే ఒక ఎర్త్ బీట్ను క్రిందకి జరపాలి. ఫైనల్గా 3 1s యూనిట్స్లో యాడ్ చేయండి. అంతే. ఆన్సర్ 959 అంటే 959. 4 డిజిట్ నంబర్ 5037 + 3752. ముందుగా 5037ను ఫీడ్ చేద్దాం.
5 thousands, 0 hundreds, 3 tens, 7 ones. ఇప్పుడు 3 thousands, 7 hundreds, 5 tens, 2 ones ను యాడ్ చేయండి. ఆన్సర్ 8789 అంటే 8789. 5 digit number 25,462 plus 63,325. ముందుగా 25,462 ను ఫిట్ చేయండి. 2 10,000s, 5,000s, 400s, 6 tens, 2 ones. ఇప్పుడు 63,325 ను యాడ్ చేయాలి. ముందుగా 6 10,000s, 3,000s. 300s ను యాడ్ చేయడానికి ఇక్కడ 3 ఇయర్ బీడ్స్ లేవు. సో ఏం చేయాలి? ఒక హెవెన్ బీడ్ అంటే 500s దించుకొని యాడ్ చేయవలసిన 300s ఇందులో నుంచి తీసుకొని బ్యాలెన్స్ 200s ను అంటే 2 ఇయర్ బీడ్స్ ను క్రిందకు జరపాలి. ఫైనలీ 2 tens and 5 ones. అంతే. ఆన్సర్ 88,787 అంటే 88,787. ఇలాగే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎంత పెద్ద లెక్కలనైనా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చూద్దాం. ముందుగా సింగిల్ డిజిట్ నంబర్ 8 - 5. మొదట పెద్ద సంఖ్య 8 ను ఫిట్ చేయండి. ఒక హెవెన్ బీడ్ 3 ఇయర్ బీడ్స్ ను జరపాలి. ఇప్పుడు ఇందులో 5 ను మైనస్ చేయాలి అంటే ఒక హెవెన్ బీడ్ ను పైకి జరపాలి. ఆన్సర్ 3. 2 డిజిట్ నంబర్ 26 - 12. మొదట పెద్ద సంఖ్య 26 ను ఫిట్ చేయండి. ఇప్పుడు ముందుగా 2 tens లోంచి 1 10 మైనస్, తరువాత 6 ones లోంచి 2 ones మైనస్. ఇక్కడ మైనస్ చేయడానికి 2 ఇయర్ బీడ్స్ లేవు. ఏం చేయాలంటే ఒక హెవెన్ బీడ్ అంటే 5 ones ను మైనస్ చేయండి. మైనస్ చేయవలసింది 2 కానీ ఇక్కడ 5 చేశాము. సో ఇందులో నుంచి 2 తీసుకొని బ్యాలెన్స్ 3 ను యాడ్ చేద్దాం అంటే 3 ఇయర్ బీడ్స్ ను పైకి జరపాలి. ఆన్సర్ 14 అంటే 14. 3 డిజిట్ నంబర్ 327 - 296. ముందుగా పెద్ద సంఖ్య 327 ను ఫిట్ చేయండి. 300s, 2 tens, 7 ones. ఇప్పుడు ముందుగా 200s మైనస్. ఇక్కడ టెన్స్ లైన్లో మైనస్ చేయడానికి 9 లేదు. సో ప్రక్క లైన్లో 100 మైనస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ 10 tens ఉన్నట్లు. ఈ 10 tensలో మైనస్ చేయవలసింది 9 tens తీసుకొని బ్యాలెన్స్ 1 10 ను యాడ్ చేయండి. ఫైనలీ లాస్ట్ లైన్లో 6 ones మైనస్ చేయండి. అంతే. ఆన్సర్ 31 అంటే 31. 4 డిజిట్ నంబర్ 8275 - 3255. ముందుగా పెద్ద సంఖ్య 8275 ను ఫిట్ చేయండి. 8,000s, 200s, 7 tens, 5 ones. ఇప్పుడు మైనస్ చేయవలసింది 3,000s, 200s, 5 tens and 5 ones. అంతే. ఆన్సర్ 5020 అంటే 5020. 5 డిజిట్ నంబర్ 36,485 - 21,335. ముందుగా పెద్ద సంఖ్య 36,485 ను ఫిట్ చేద్దాం. 3 10,000s, 6,000s, 400s, 8 tens, 5 ones. ఇప్పుడు మైనస్ చేయవలసింది 3 10,000s లో నుండి 2 10,000s, 6,000s లో నుండి 1,000, 400s లో నుండి 300s, 8 tens లో నుండి 3 tens అండ్ 5 ones లో నుండి 5 ones. అంతే. ఆన్సర్ 15150 అంటే 15,150. ఇప్పుడు అడిషన్, సబ్ట్రాక్షన్ కలిపి చూద్దాం. 5
plus 3 minus 6 plus 12 plus 15 minus 23 plus 52 plus 321 minus 255 minus 13 plus 8 minus 19 is equal to 100. ఇప్పుడు మల్టిప్లికేషన్ను చూద్దాం. 32 into 25. ఇందులో 32 మల్టిప్లికాండ్, 25 మల్టిప్లయర్. ముందుగా వీటిని టాలీ అవ్వడం కోసం అబాకస్ రైట్ సైడ్లో ఫిట్ చేద్దాం. 3 10s 2 1s. ఇక్కడ ఒక రో స్పేస్ ఇచ్చి 2 10s 5 1sను ఫిట్ చేయండి. మొదట 5 into 2 is equals to 10. సో 10ను ఫిట్ చేయండి. 5 into 3 is equals to 15. ఈ 15ను ఒక్క లైన్ వదిలేసి ప్రక్క లైన్లో ఫిట్ చేయండి. ఇప్పుడు సెకండ్ డిజిట్ 2 into 2 is equals to 4. ఈ 4ను సెకండ్ లైన్లో ఫిట్ చేయండి. ఎందుకంటే ఇది సెకండ్ డిజిట్ కాబట్టి సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ యాడ్ చేయడానికి 4 లేదు కాబట్టి ప్రక్క లైన్లో ఒక బీడ్ యాడ్ చేసి ఇక్కడ బ్యాలెన్స్ 6ను మైనస్ చేయండి. ఫైనలీ 2 into 3 is equals to 6. ఈ 6ను థర్డ్ లైన్లో ఫిట్ చేయండి. ఒక హెవెన్ ఒక ఎర్త్ అంటే ఆన్సర్ 800 అంటే 800. ఇంకొక ఎగ్జాంపుల్ను చూద్దాం. 24 into 36. ముందుగా వీటిని రైట్ సైడ్లో ఫిట్ చేయండి. ముందుగా 6 into 4 is equals to 24. సో మొదట 24ను ఫిట్ చేయండి. 2 10s 4 1s. ఇప్పుడు 6 into 2 is equals to 12. ఈ 12ను ఒక లైన్ వదిలేసి ఫిట్ చేయండి. ఇప్పుడు సెకండ్ డిజిట్ 3 into 4 is equals to 12. ఈ 12ను సెకండ్ లైన్లో ఫిట్ చేయండి. ఫైనలీ 3 into 2 is equals to 6. ఈ 6ను థర్డ్ లైన్లో ఫిట్ చేయండి. అంతే, ఆన్సర్ 864 అంటే 864. డివిజన్ గురించి తెలుసుకుందాం. అబాకస్లో డివిజన్ అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎలాగంటే ఏవైనా చైనా ఫెస్టివల్స్లో మీరు చూసే ఉంటారు. ఒక రకమైన డ్రాగన్ అరుచుకుంటూ తలాడించుకుంటూ డాన్స్ వేసుకుంటూ వస్తూ ఉంటుంది. అది గంభీరంగా కనిపించినా మనం అర్థం చేసుకోవాల్సింది అది ఒక కలర్ పేపర్ మాత్రమే. అందులో మనలాంటి మనుషులు ఉండి ఆడిస్తారు. అలాగే ఈ డివిజన్ చూడటానికి అలా కనిపించినా అబాకస్లో 2-3 సార్లు ట్రై చేసి నేర్చుకుంటే ఈజీగా అనిపిస్తుంది. కానీ మంచి అబాకిస్ట్ టీచర్ దగ్గర నేర్చుకోవాలి. ఇలా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అబాకస్ పైన మంచి కమాండ్ వస్తుంది. Comprint, the world of multimedia publishers and distributors for multimedia CDs. Also available educational CDs, ICSE, CBSE, AP State Board, games, CBTs, DTP, lifestyle, medical, astrology and many more. Contact us. Comprint World of Multimedia, first floor, 105, Pavani Kamal, opposite SPH Gun Foundry, Hyderabad, 500001. Phone number 040-666-29647. ఇప్పుడు మీరు చైనీయులు మొదట వాడిన మెథడ్ను తెలుసుకోబోతున్నారు. ఈ మెథడ్ చాలా వరకు తెలియదనే చెప్పాలి. ఈ మెథడ్ను తక్కువ శాతం వాడుతున్నారు. కానీ మీకు ఈ మెథడ్ను కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో దీన్ని మీ ముందు ఉంచుతున్నాం. ఈ మెథడ్ అబాకస్లో మొత్తం 9 rows
63 బీట్స్ ఉంటాయి. హెవెన్కు సంబంధించిన ప్రాంతంలో 2 బీట్స్ ఉంటాయి. ఇందులో ఒక బీట్ వాల్యూ 5. ఎర్త్కు సంబంధించిన ప్రాంతంలో 5 బీట్స్ ఉంటాయి. ఇందులో ఒక బీట్ వాల్యూ 1. మొదట మనం నేర్చుకున్న మెథడ్కు ఈ మెథడ్కు పెద్ద మార్పేమీ ఉండదు. ముందుగా ఇందులో నంబర్స్ను ఎలా ఫీడ్ చేయాలో నేర్చుకుందాం. సింగిల్ డిజిట్ 9 సెట్ చేయాలంటే యూనిట్స్ రోలో హెవెన్ బీట్ 1, ఎర్త్ బీట్స్ 4 అంటే మొత్తం 9. 2 డిజిట్ నెంబర్ 37 ఫీడ్ చేయాలంటే ముందుగా యూనిట్స్ ప్లేస్లో 7, టెన్స్ ప్లేస్లో 3 అంతే. 3 డిజిట్ నెంబర్ 482 ప్లేస్ చేయాలనుకోండి. ముందుగా యూనిట్స్లో 2 బీట్స్, టెన్స్లో ఒక హెవెన్ బీట్, 3 ఎర్త్ బీట్స్, మొత్తం 8. ఇంకా 100 ప్లేస్లో 4 ఎర్త్ బీట్స్ అంతే. ఇప్పుడు 4 డిజిట్ నంబర్ 5084 4 బీట్స్ యూనిట్ ప్లేస్లో ఒక హెవెన్ బీట్ ప్లస్ 3 ఎర్త్ బీట్స్, టెన్స్ ప్లేస్లో. ఇక్కడ హండ్రెడ్స్ ప్లేస్లో 0 ఉంది. ఏం చేయాలి? 0 ఉంది కాబట్టి ఏం చేయకుండా వదిలిపెట్టాలి. తరువాత 5 ఎర్త్ బీట్స్ థౌసండ్స్ ప్లేస్లో. హెవెన్ బీట్స్ను అవసరమైతేనే డౌన్ చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూద్దాం. 1, 2, 3, 4, 5. ఇక్కడ 5 ఎర్త్ బీట్స్ ఉన్నాయి కాబట్టి ఎర్త్ బీట్స్ మాత్రమే పెట్టాలి. ఎర్త్ బీట్స్ బదులు హెవెన్ బీట్ ఒకటి పెట్టి 5 అంటే క్యాలిక్యులేషన్స్లోకి రాదు. అదే 6 కావాలంటే ఎర్త్ బీట్స్లో 6 లేవు కాబట్టి ఒక హెవెన్ బీట్ను తీసుకొని ఒక ఎర్త్ బీట్ను జరుపుదాం. 7, 8, 9, 10 అంటే అవసరం ఉంటే కానీ హెవెన్ బీట్ను జరుపుకోకూడదు. ఇక్కడ మనకు 10 రౌండ్ ఫిగర్ ఉంటే యూనిట్స్ ప్లేస్ ఖాళీ చేసి టెన్స్ ప్లేస్లో ఒక బీట్ జరుపుకోవాలి. ఎందుకంటే యూనిట్స్లో ఎప్పుడు వన్స్ ఉండాలి కానీ టెన్స్ ఉండకూడదు. ఇప్పుడు కొన్ని నంబర్స్ను చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న నెంబర్ను మీ అబాకస్లో సెట్ చేయాలి. మీకు 10 సెకండ్స్ టైం. ఓకే, రెడీ? 1, 2, 3 స్టార్ట్. 8 12